బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం కమిషన్ మళ్లీ విచారణ మొదలుపెట్టింది. ఈసారి ఫీల్డ్ లెవెల్ ఇంజనీర్లను ప్రశ్నించారు. వాళ్ళు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో కమిషన్ చైర్మన్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళు చేసిన పనికి సంబంధించి ప్లేస్మెంట్ రికార్డులపై కూడా సంతకాలు తీసుకోవడమే కాకుండా రికార్డులను కమిషన్ కూడా స్వాధీనం చేసుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈసారి ఫీల్డ్లో పనిచేసిన ఏఈఈ స్థాయి నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయి వరకు 52 మందిని విచారించనున్నారు అధికారులు. మొదటిగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, సిడిఓ, డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన 18 మంది ఇంజనీర్లనైతే విచారణకు హాజరయ్యారు. ఇక నేడు మరో 15 మంది విచారణకు హాజరు కానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల దగ్గర పనిచేసిన ఇంజనీర్లు చెప్పిన సమాధానాలపై కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ అసహనం వ్యక్తం చేశారు. అందరూ ఒకే ఆన్సర్స్ చెప్పొద్దంటూ సీరియస్ అయ్యారు. అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానాలు చెప్పాలన్నారు. ముందుగా అనుకుని వచ్చి పొంతనలేని సమాధానాలు చెప్పొద్దని హెచ్చరించారు. దీనిపై కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఎస్ వెంకట్, కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన విచారణ ఏ విధంగా జరుగుతోంది? అసలు ఇప్పటి వరకు ఎంతమందిని ఈ కమిషన్ విచారించింది? అలాగే ఇవాళ ఎంతమందిని విచారించబోతోంది వెంకట్? ఇవాళ రెండో రోజు కాళేశ్వరం విచారణ కొనసాగనుంది. దాదాపు ఇవాళ 15 మంది ఈ స్థాయి ఇంజనీర్లను విచారించనుంది కమిషన్. ఇప్పటికే నిన్న దాదాపు 18 మంది ఇంజనీర్లను విచారించింది. మొత్తం కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ 3 బ్యారేజీల కింద పనిచేసినటువంటి కింది స్థాయి ఈఈ ఇంజనీర్, కింది స్థాయి ఇంజనీర్లను కూడా విచారిస్తుంది. అసలు ఏం జరిగింది కాళేశ్వరంలో, ఎందుకు డ్యామేజ్ జరిగింది, 2019 తర్వాత పూర్తయ్యే వరకు 2019లో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి మొదలు పెట్టారో ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే ఎందుకు ఇంగిపోవాల్సి వచ్చిందనే దాని మీద పూర్తి స్థాయిలో ఇంజనీర్లను అడిగి తెలుసుకుంటున్న నేపథ్యం. కానీ ఇక్కడ ఇంజనీర్లు అందరూ కూడా ఏ అధికారి కమిషన్ ముందుకు వచ్చినా కూడా దాటవేసే ధోరణి కనిపిస్తా ఉంది. పై స్థాయి ఇంజనీర్లు కావచ్చు, కింది స్థాయి ఇంజనీర్లు కావచ్చు, మొత్తం కూడా కమిషన్ అడుగుతున్న ప్రశ్నలకు పొంతలేని జవాబులతో పాటు ఆ ప్రశ్నలను దాటవేస్తున్నటువంటి నేపథ్యం ఇది. కానీ కట్టిన ఏడాదికి 2019లోనే మొదటి డ్యామేజ్ జరిగింది. కానీ అప్పటికే నిర్మాణ సంస్థలకు లేఖలు రాష్ట్రం, కానీ దాని మీద పూర్తి స్థాయిలో ఎవరు కూడా స్పందించకపోవడం డ్యామేజ్ కారణం అనేది ఇంజనీర్లు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా ఎవరు అధికారులు వచ్చినా కూడా పొంతలేని సమాధానం చెప్పడంతో కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరేం చెప్పినా కూడా కమిషన్ రికార్డ్ చేస్తూ ఉంది. అట్లనే స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంజనీర్ల విచారణ కొనసాగుతుంది. రేపు ఎన్జిఓకి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. ఆపై బ్యూరోక్రసీకి సంబంధించిన విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.